లేని సందర్భంగా కానివ్వండి, ఇంకేదైనా సందర్భం కానివ్వండి, గద్దలగుంటలో ఉన్నటువంటి మహిళామణులందరికీ కూడా ఈరోజు ఈ వేదిక ద్వారా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అట్లనే ఆకాశంలో సగం, నింగి నేలలో సగం అని చెప్పి అంటూ ఉంటారు. ఒక్క వాటిల్లోనే సగం కాదు, అంతకన్నా మించి అని ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా మహిళలకి పెద్దపీట వేస్తూనే ఉన్నారు. అధికార పార్టీ అని కానివ్వండి, ప్రతిపక్ష పార్టీ అనేది కాకుండా ఏ ప్రభుత్వం వచ్చినా కానీ మహిళలకి పెద్దపీట వేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం మాత్రం మార్నింగ్ గ్రామాభివృద్ధి కమిటీ శ్రీను గారు వచ్చి, మేడం గారు పథకాల గురించి మహిళలు ఎట్లా లబ్ధి పొందుతున్నారు ఏంటి అన్న విషయం మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి అని అన్నారు. నిజంగానే నాకు అప్పటిదాకా థాట్ రాలేదు. అందరికీ మహిళలకే వస్తున్నాయి కదా, ఇంకేముంది లేరు అనుకుంటే, సున్నా వడ్డీ ఆసరాతో ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్క మహిళామణులు కూడా ఈరోజు మహాలక్ష్ములుగా తయారయ్యారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు తీసుకొని ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇంటి యజమానురాలుగా చేస్తున్నారు. అట్లానే అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల ద్వారా ప్రతి ఒక్కళ్ళు కూడా సరస్వతి దేవులుగా మారారని చెప్పి చిన్న ఎగ్జాంపుల్గా నేను అది చెప్పడం జరుగుతుంది. అట్లాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి పదవుల్లో 50% కన్నా నామినేటెడ్ పోస్టుల్లో కానివ్వండి, అట్లాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్లో కానివ్వండి 51% వరకు మనకి రిజర్వేషన్ కల్పించి మహిళల్ని ముందుకు నడిపిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి మగాడి వెనుక విజయ రహస్యం ఎవరన్నా ఉన్నారు అని అంటే అది మహిళ అని చెప్పి అంటుంటారు. కానీ ప్రతి మహిళ విజయం వెనుక కూడా ప్రతి ఒక్క మగాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి మన పురాణాల నుంచే వస్తుంది. ఎందుకంటే 33 కోట్ల మంది దేవతలు ఉన్నా కానీ వాళ్ళందరికీ పోతురాజు ఉంటారు, ఆయనే వాళ్ళందరినీ కాపు కాస్తూ ఉంటారు. అట్లాగే ప్రతి ఇంటిలో కూడా బిఫోర్ మ్యారేజ్ ఒక తండ్రి, ఒక అన్నదమ్ముడు ఆ అమ్మాయికి వెన్నెముకగా నిలిచి మ్యారేజ్ చేసి బయటికి పంపించిన తర్వాత ఆ స్త్రీ ఉద్యోగం చేయాలన్నా కానీ, మాలా రాజకీయాల్లోకి రాణించాలన్నా కానీ, సోషల్ యాక్టివిటీస్ ఏదన్నా చేయాలన్నా కానీ ఇంట్లో ఫ్యామిలీ సపోర్టు, ఇంట్లో మగవాళ్ళ సపోర్ట్ లేనిది ఏ ఒక్క స్త్రీ కూడా అడుగు ముందుకు వేయలేదు. నా పుట్టింట్లో కూడా మా అన్నయ్య, మా నాన్నగారు ఉన్నా కానీ నాకు ఇంత సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కాదేమో. కానీ నా పెళ్ళైన తర్వాత మా మామయ్య కానివ్వండి, నా భర్త కానివ్వండి, ఇప్పుడు నా కడుపును పుట్టిన నా బిడ్డ కూడా, ఇప్పుడైతే బాగా సొసైటీ మారిపోయింది. ఆడపిల్ల పుడితే కడుపులోనే చంపేయడము, తీసేసేయడం లాంటి రోజుల నుంచి ఈరోజు ఆడపిల్ల పుడితే, ఒకసారి మా కొత్తగా మ్యారేజ్ అయిన తర్వాత మా పెద్దాడి మనిషికి ఒకసారి బాగలేదు. మేమందరం మ్యారేజ్కి వెళ్ళున్నాం. మా హస్బెండ్ ఒకళ్ళే ఇంట్లో ఉన్నారు. ఆ అమ్మాయికి బాగలేకపోతే సార్ దగ్గరికి తీసుకెళ్తాను. సార్ దగ్గరికి తీసుకెళ్తే మా హస్బెండ్ నేరుగా అన్న దగ్గరికి వెళ్ళి, అన్న ఇట్లా అమ్మాయికి బాగలేదు, చూడాల్సిందేమో మీరు అని అంటే, టైము మిడ్నైట్ 1:30 2. అది ఏ హాస్పిటల్ అయినా కానీ, ఎంత తెలిసిన వాళ్ళైనా కానీ రారు. కానీ ఆ టైంలో సార్ లేసి వచ్చి, అంటే అది గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ తరపున చేశారా, రిలేషన్ పరంగా చేశారా అనేది సేవ చేయడం అందరూ చేస్తుంటారు. కానీ అది కొంతమందికే చేస్తున్నా కానీ కొంతమంది గుర్తింపులోకి వస్తారు. కానీ గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ మాత్రం అనతి కాలంలోనే ఎంత ఎస్టాబ్లిష్ అయిందంటే, అంతకుముందు విషయం ఏమో నాకైతే తెలియదు. కానీ నేను వచ్చిన ఈ 2-3 సంవత్సరాల్లో ప్రతి ఒక్క విషయం కూడా నేను మా గ్రూపులో, మన గద్దలగుంటలో ఎట్లా అయితే సర్క్యులేట్ చేసి గ్రూప్లో మనం పలానా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము, సంక్రాంతి వచ్చిందంటే గద్దలగుంట గ్రామాభివృద్ధి సంబరాలు అని చెప్పి మారుమోగిపోతూ ఉంటుంది. అందించకుండా ఒక NGO సంస్థలాగా మేము రూపొందించుకొని మేము ఇట్లా ఒక్కొక్కటి డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఆరామ క్షేత్రం కానివ్వండి, ఈరోజు ఇక్కడ మనం నుంచొని ఈ సభావేదిక మాట్లాడుతున్న ఈ మహిళా భవనం కానివ్వండి, మహాప్రస్థానం కానివ్వండి, ఇవన్నీ కూడా గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ వారితోనే జరుగుతున్నాయని, ఏదన్నా ప్రోగ్రామ్స్ అయ్యి జరిగినప్పుడు మేము కోపడుతుంటాం, వాళ్ళు కోపడుతుంటారు. అవన్నీ చిన్నవి టీ కప్పులో పడిన ఈగలాగనో ఏదో అంటుంటారు సామెత, వాటి రకంగా అవన్నీ తీసుకుపోయి సరే గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ తరఫున
ఇవన్నీ చేయించడమే కాదు, నన్ను చాలామంది మహిళలు కూడా అడుగున్నారు. దాని తరఫున నేను కూడా ప్రస్తుత శాసనసభ్యులు కానివ్వండి, ఇంకా 2-3 నెలల్లో కొత్త ప్రభుత్వం కూడా ఏర్పాటవుతుంది. మరి ఎవరు వచ్చినా కానివ్వండి, మనం స్త్రీ శక్తికి సంబంధించి ఇదే భవనంలో వాళ్ళకి ఏదైనా ఒక మార్గం చూపించే విధంగా, ఎందుకంటే అందరికీ బీసీ ఎస్సీ ఎస్టీలు అన్నారు, ఓసీలు అన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీల్లో బాగా హైఫై ఫ్యామిలీస్ ఉంటారు, ఓసీ ఫ్యామిలీస్లో లో ఎండ్లో ఉండే ఫ్యామిలీస్ ఉంటారు. కాబట్టి ఈ మహిళా భవనాన్ని కూడా ఏదైనా చేయూతనిచ్చే విధంగా చేయాలని చెప్పి ఈ కమిటీని నేను కోరుకుంటున్నాను. దానికి సంబంధించి ఏ సహాయ సహకారాలు కావాలన్నా, ప్రభుత్వం నుంచి ఎటువంటి వినతులు కావాలన్నా, లోన్స్కి సంబంధించి బ్యాంక్ డిపార్ట్మెంట్స్ తరఫున మాట్లాడాలన్నా కానీ నా శక్తికి మించి నేను పనిచేస్తానని, అదేవిధంగా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ద్వారా కూడా నేను తప్పకుండా సహాయం చేపిస్తానని, ఆల్రెడీ ఈ భవనానికి కూడా ఆయన చేతుల మీద గుండానే మనం ఓపెన్ చేసుకోగలిగాము. ఆయన సొంత నిధులు కూడా వెచ్చించున్నారు ఈ 3టికి. కావున ఈ చిన్న దానికి కూడా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా గద్దలగుంట గ్రామాభివృద్ధి కమిటీ వారికి నేను ఒక కార్పొరేటర్గా విన్నవించుకుంటున్నాను. సో నా సహాయ సహకారాలు దీనికి సంబంధించి ఎప్పుడు కూడా ఉంటాయని, ఇంత చక్కటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు కమిటీ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డి శాంతి అండి. నేను డాక్టరేట్ చేశాను మ్యాథమెటిక్స్లో. మేము ఈ గద్దలగుంటకి 12 సంవత్సరాల క్రితం వచ్చామండి. సో నేను స్వశక్తిగానే హస్బెండ్ అండ్ వైఫ్, మేము పిల్లలు అందరూ కూడా గద్దలగుంటలో ఇక్కడే మేము 12 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. లాస్ట్ టైం నాకు సంక్రాంతి సంబరాల్లో కూడా ఈ డాక్టరేట్ రావటం వలన నన్ను పిలిచి ఈ గ్రామాభివృద్ధి కమిటీ నన్ను సన్మానించారండి. నాకు చాలా గర్వంగా, చాలా సంతోషంగా కూడా ఉంది. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా కూడా మేడం మీరు తప్పకుండా రావాలని శ్రీనివాసరావు గారు నన్ను ఇక్కడికి ఆహ్వానించారండి. ఎక్కడెక్కడో మహిళల గురించి కాకుండా నేనే ఒక ఎగ్జాంపుల్గా నా తండ్రి ఏ విధంగా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, చదువులో నా కూతురు ఈ విధంగా విజయాలు సాధించాలి, ఈ విధంగా ఉద్యోగం చేయాల్సిందే, అందరూ కూడా ఒకటే మాట అనేవాళ్ళు అనమాట. అమ్మాయి చాలా ఎత్తు అయిపోతుందండి, మీరు మ్యారేజ్ చేయాలి అని చెప్పేవాళ్ళు మా నాన్నగారికి డిగ్రీ చదివే సమయంలోనే. మా నాన్నగారు అలా ఏం కాదమ్మా, మా అమ్మాయి ఉద్యోగం చేయాల్సిందే, ఆ విధంగా మాట్లాడి నన్ను ఎంఎస్సి ఫినిష్ చేసి నేను 2005లో మా నాన్నగారి వాళ్ళ ఊరు విజయవాడ అండి. 2005లో నేను ఎంఎస్సి నాగార్జున యూనివర్సిటీలో నేను డిగ్రీ తీసుకున్నాను. అప్పటి నుంచి కూడా నా ప్రొఫెషన్లో నేను ముందుకి కొనసాగిస్తూనే ఉన్నాను. ఇప్పటికి 18 ఏళ్ళు నా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. అదేవిధంగా 2015లో రైస్ కాలేజీలో నాకు అవకాశం దొరికింది. అప్పటి నుంచి కూడా కంటిన్యూషన్గా నేను ఈ ప్రొఫెషన్ని నేను సమాజ సేవ అని అనుకుంటాను. నా చేతుల మీదుగా ఎంతోమంది పిల్లలు, అది ఆడవాళ్ళ మగవాళ్ళ అలా కాకుండా అందరు పిల్లలకి ఇది వాళ్ళని తీర్చిదిద్దే ఒక ప్రొఫెషన్ అని నేను ఆ విధంగా భావించి ఈ ప్రొఫెషన్లోనే నాకు చిన్న చిన్న పిల్లలు 5th క్లాస్ అండ్ 2nd క్లాస్ చదువుతున్నారు. మా అత్తగారి సహకారంతో, అది కూడాను ఒక మహిళ, ఆవిడ అండదండలతో నేను బయటికి వెళ్ళి ఈరోజు ఉద్యోగం చేయగలుగుతున్నాను. 9 ఏళ్ళ నుంచి రైస్ కాలేజీలో ఆ విధంగా పనిచేస్తున్నాను. సో అదొకటేనండి ఎగ్జాంపుల్. 2000 సంవత్సరంలోనే మా నాన్నగారు నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలిరా, నువ్వు ఇండిపెండెంట్గా బయటికి వెళ్ళగలగాలి అని చెప్పి ఆ రోజే డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, ఆ బైక్ ఈ బైక్ కాదు, ఏ బైక్ అయినా సరే మనం తోలగలగాలి, ఆ విధంగా మా నాన్నగారి ప్రోత్సాహం. పెళ్ళైన తర్వాత మా భర్త గారి ప్రోత్సాహంతో నేను ఈ స్థాయికి రాగలిగానండి. అలాగే 2016లో మా బాబు పుట్టాడు. 2017లోనే మా నాన్నగారు ఇంకా నువ్వు ఎంఎస్సి కాదు, నువ్వు డాక్టరేట్కి ఎన్రోల్ అవ్వాలి అని చెప్పి నేను డాక్టరేట్కి కూడా అప్లికేషను తీసుకొని దాన్ని
ముగింపు మొత్తానికి ఆ చదువుని ముగించి డాక్టరేట్ తీసుకోగలిగాను. రకరకాల మనుషుల్ని, ఈ మనుషులు ఈ విధంగా ఉన్నారు, ఈ మనుషులు ఈ విధంగా బిహేవ్ చేస్తారు. అదే మనం ఇంట్లో ఉంటే మనకి అలాంటివన్నీ కూడా తెలియదు. మనం బయటికి వెళ్ళినప్పుడు సొసైటీలో రకరకాల వ్యక్తులను కలుస్తూ ఉంటాము. ఆ విధంగా కూడా మన ఆలోచనలు పెంపొందించుకొని మనం ముందుకు సాగొచ్చని నా గట్టి అభిప్రాయం అండి. సో ఆ విధంగా నేను నా తండ్రి గారు అలాగే నా భర్త సహకారంతో ఇంతమంది ముందు నేను ఒక గౌరవ లెక్చరర్గా నేను పనిచేయడం నాకు ఆనందకరంగా ఉంది. అలాగే ప్రతి మహిళ కూడా తన స్వశక్తితో ముందుకి కొనసాగాలని, అలాగే ఎలాంటి సూచనలు సలహాలు కావాలన్నా, అది ఏ పరమైన సలహా కావాలన్నా కూడా ముందుండి వారికి సహకరించే విధంగా నేను ఉంటానని చెప్పి ఈ విధంగా హామీ ఇస్తున్నాను. ఈ విధంగా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి మహిళకి నేను తెలియజేస్తూ, ఈ గ్రామాభివృద్ధి కమిటీ నన్ను ఈ విధంగా ఆహ్వానించి గౌరవించడం నాకు చాలా సంతోషం అండి. నమస్కారం అండి. నా పేరు రాధా, కోసుల శేఖర్ భార్యని. శేఖర్ అన్నగా ఇప్పుడు గద్దెలగుంట అందరికీ సుపరిచితులే. ఇక్కడికి ఇచ్చేసిన నా అక్క చెల్లెళ్ళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పేరున అందరికి పేర్లు నాకు తెలియదు కాబట్టి. ఏ రంగంలో అయినా కానీ స్త్రీలు చాలా ఉన్నత స్థితికి వెళ్ళిపోయారండి. ఆకాశమే హద్దుగా ఈ రంగంలో ఉన్నారు, ఆ పలానా రంగంలో ఉన్నారు, డాక్టర్లుగా ఉన్నారు, ఇంజనీర్లుగా ఉన్నారు, పైలట్లు, ఒకటని కాదు అన్ని రంగాల్లో మనం వెళ్ళిపోయాము. అట్లానే రాజకీయ రంగంలో కూడా చాలా ముందుకు వెళ్ళిపోయాము. ఇప్పుడు మన కార్పొరేటర్ కృష్ణనాథ గారు చెప్పినట్లు 51% రాజకీయంగా కూడా మన అడుగులు పడిపోయినాయి. నేను చెప్పేది ఏంటంటే ఏ రంగంలో ఉన్నా ముందు కష్టపడితే మనం ఏ రంగంలో ఉన్నా కానీ మనకు ఒక గుర్తింపు వస్తుంది, ఉన్నత స్థాయికి వెళ్తాము. కాకపోతే మనం చేయాల్సిందల్లా కష్టపడడం, సహనం, ఓర్పు. ఈ మూడు మనం ఎట్లయినా ఇంట్లోనే నేర్చుకున్నాం. చిన్నప్పటి నుంచే వచ్చేస్తాయి మనకు కదా, ఇంట్లోనే వచ్చేస్తాయి మనకి. అట్లానే బయటకు వచ్చినప్పుడు చాలా ఒడిదుడుకులు ఉంటాయండి. ఏ రంగంలో అయినా కానీ, ఏ రంగంలో ఒడిదుడుకున్నా కానీ మన కష్టాన్ని మనం నమ్ముకొని మనం నీతి నిజాయితీగా ఉన్నప్పుడు మనకు తగిన గుర్తింపు అయితే ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నాకు ఈ ఆల్డా చైర్మన్ రావడానికి కారణమైనటువంటి నా భర్త కోసుల శేఖర్ గారికి ఇక్కడ లేరు. ఈ సభాముఖంగా కూడా నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వాసన నాకు ఈ పోస్ట్ ఇచ్చారు. అట్లాగే గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు నన్ను గుర్తించి ఇక్కడికి ఆహ్వానించినందుకు నాకు కమిటీ మెంబర్స్ ఎవరో తెలియదు. ఆర్య శ్రీని గారు అయితేనే ఇప్పుడు బాగా పరిచయం అయ్యారు. తర్వాత నేనైతే అందరినీ పరిచయం చేసుకుంటాను. నేను చూస్తుంటే మనకు ఈ మధ్యకాలంలోనే నేను గమనిస్తున్నా మన గద్దెలగుంట గ్రామాన్ని. ఏంది ఇంత డెవలప్ అయిపోయింది, అక్కడ చూస్తేనేమో ప్రస్థానం అంతా బాగా చేశారు, ఇక్కడ ఈ బిల్డింగ్ ఇట్లా కట్టారు. సంక్రాంతి సంబరాలప్పుడు నేను ఎక్కడ చూడాల అంటే మన గురించి మనం చెప్పుకోవడం కాదు, ఎంత బాగా చేసుకుంటాం గద్దెలగుంట గ్రామాభివృద్ధి కమిటీ వాళ్ళు ఎంత బాగా నిలబడి ఈ పోటీలు పెట్టడం కానివ్వండి, పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కానివ్వండి, ప్రైజ్ డిస్ట్రిబ్యూటింగ్ చేయడం కానివ్వండి, చాలా బాగా జరుగుతుంది. అట్లాగే ఏ పార్టీకి సంబంధం లేకుండా చాలా బాగా చేసుకుంటున్నాము. ఇట్లాగే ముందుకు సాగాలని మనందరినీ ఒక కుటుంబంగా మెలగాలని, ఏ అవసరం వచ్చినా కానీ ఫైనాన్షియల్గా నేను వాసన దగ్గరికి మన గ్రామాభివృద్ధికి సంబంధించి ఏ విషయం వచ్చినా కానీ మన గ్రామాభివృద్ధి కమిటీతో పాటు పనిచేస్తానని, మీకు ఏ అవసరం వచ్చినా నన్ను సంప్రదిస్తే నేను కూడా మీతో కలిసి నడుస్తానని. ఇప్పుడు ఇక్కడికి మీరు అందరూ వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇందాక మన కృష్ణనాథ్ గారు చెప్పినట్టు ఆమెకి ఎంత ఇచ్చినా మాట్లాడు, మంచి స్పీకర్ కాబట్టి ఆమెకి మళ్ళీ ఇంకో అవకాశం కూడా ఇస్తాం. అట్లాగే కొత్తగా కోసరి శేఖర్ గారు ఆమెకి ఎమ్మెల్యే గారు చైర్మన్గా ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఆమె ఎప్పుడు చాలా నెమ్మదిస్తున్నారు. అలాంటి వాళ్ళకి గుర్తించి చాలా సంవత్సరాల తర్వాత ఇవ్వడం జరిగింది. ఆమె కూడా ఇక్కడికి వచ్చినందుకు అభినందనలు. ఇప్పుడు మైకు ఆన్ చేస్తే వెనకాల కూడా వినపడదు. మొదట అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మార్చి 8. ఏంటి దీని గొప్పతనం? మహిళలందరూ సంఘటితమై పేద ధనిక భేదం లేకుండా రోడ్ల మీదకి వచ్చి
పోరాడిన దినం. మహిళలకు 12 గంటల పనిదినం. ఊహించలేదు ఎంత అమానుషమైందో. ఉదయం 6 గంటలకు డ్యూటీలోకి వెళుతూ ఆవిడ డ్యూటీ దిగేసరికి సాయంకాలం 5. అందుకని పోరాడి వాళ్ళ పని గంటల్ని 12 గంటల నుండి 8 గంటలకు తగ్గించుకున్నారు. ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం దేశాల్లో వ్యాప్తమైంది. ఒంగోలులో కూడా మొట్టమొదట కొద్దిమందే జరిపేవాడు. ఇప్పుడు చాలా సంఘాలు కానీ ఇట్లా గద్దలకుంట కమిటీస్ కానీ మహిళా దినోత్సవం జరుగుతుంది. ఇందాక ఆవిడ వాళ్ళ నాన్నగారి గురించి మాట్లాడారు. నాన్న పర్సు, ఇక మిగతావన్నీ అమ్మాయి. మేము 7 గంటల స్కూల్కి వెళ్ళాలంటే మా అమ్మ 5 గంటలుగా లేచి అన్నం వండి కూర చేసి అన్నీ రెడీ చేసి మాకు జడలేసి, ఈనాడు ఎక్కడమ్మా నీవు లేదు, ఏమిటమ్మా నువ్వు చెయ్యలేదు, అన్ని రంగాల్లో వర్కర్స్. ఇప్పుడంటే సెక్టర్స్, డిఫెన్స్ సెక్టర్స్, కోర్ సెక్టర్స్ వేసి మరవాడి ఇంట్లో భార్య కాకపోయినా 4 రోజులు మేనేజ్ చేసుకుంటున్నారు. పూర్వం ఒక లేడీ బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేకపోయింది. ఇవన్నీ సాధించుకుంటాం. కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్పి నడిపిస్తాను. మా ఫ్రెండ్ దుర్గా, ఆమె కూడా ఒక టీచరే, భర్త టీచరే. ఇద్దరు పక్క పక్క ఊళ్ళో ఉద్యోగాలు చేస్తున్నారు. భర్త ఏమంటాడు, సాయంకాలం ఉద్యోగం చేసుకుని ఏముందే చోటుకి రమ్మంటాడు. ఆవిడ ఏమంటుంది, సైకిల్ వేసుకో ఏం చేసుకోదో నువ్వు రావడం సమం. 2 ఇంటికి రాగానే ఇంటి బాధ్యతలు ఉంటాయి కదా, మరి నీకు వస్తా చెక్క చేతిలో కూర్చుంటాం. నేను మళ్ళీ స్కూల్లో వర్కులు స్కూల్ వచ్చి నేను ఇంట్లో బాధ్యత నిర్వర్తించారు కదా, ఒప్పుకోలే. ఆవిడే ఫ్రెండ్ అయ్యి అట్లాగే వెళ్తుంది. మళ్ళీ వచ్చేటప్పుడు ఆఫీసర్ తర్వాత అమ్మాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, అందరితో మాట్లాడాల్సి వస్తుంది. ఆడవాళ్ళతో మాట్లాడాలని పెట్టుకుంటుంది. ఇప్పుడు వేదిక ఉంది, వేదిక మీద మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. నువ్వు ఆడతో ఎందుకు మాట్లాడుతూ వస్తున్నావు, ఇది అనుమానం విషయం. అది కూడా పక్కన పెడితే పక్కన అంటే అది ఆడపడి, దానికి ఆవిడంటే ఉద్యోగం చేయడం మగపడి కదా, ఈ పనులకి చేయడం ఆడపడి కదా. నేను ఉద్యోగం రాజీనామా చేస్తాను, ఇంట్లో ఉంటాను, మీరు మగపని చేయండి, నేను ఆడపని చేస్తాను. నువ్వు ఉద్యోగం రాజీనామా చేస్తే చెప్ప బాధపడతాను. అట్లా కొన్ని మాత్రమే ఇట్లా ఇన్సిడెంట్స్ ఎంతో చూసి విసిగిపోయి అప్పుడు కాశీ బ్రహ్మానంద రెడ్డి అన్న జరగ వెంకటరెడ్డి గారు ఆయన నర్సరావుపేటలో వాళ్ళ అన్నకి బాగా క్లోజ్. అతని ద్వారా ఆవిడ పనిచేసిన చీరాల ఏరియాలో అక్కడే ట్రాన్స్ఫర్ పెట్టుకొని నర్సరావుపేట దగ్గర చేయని 2 ఏళ్ల పాటు పుట్టింట్లోనే జరపాలి అని ఆయన ఆఫీసుకు పోనిచ్చి తల్లి జీవితానికి కూతురు జీవితాలు తేడా చూడండి. చక్కగా బ్యాగ్స్ తగ్గుతుంది, పుట్టింటికి వెళ్ళిపోయి తల్లి అదేమి అని అడగలం. నేను చదువుకుంటానమ్మా అలాగే, ఎందుకంటే ఆడడానికి కష్టాలు పడింది కదా. అందుకని ఏదో కష్టం కలిగితే ఈ అమ్మాయి వచ్చింది. అతను ఫోన్ చేస్తే ఈ అమ్మాయి సమాధానం ఇచ్చింది. 2 ఏళ్ల తర్వాత నేను కాపులకు వస్తాను, ఈ 2 ఏళ్ళు బాగుపడి అమ్మాయి ఒకటే కూతురు, అమ్మ 2 పెన్షన్స్, పొలం, డబుల్ స్టోరీలు, బిల్డింగ్, ఇన్ని ఉన్నా కూడా అమ్మాయి భర్తకు అనుగుణంగానే పోవడం చూసింది. తర్వాత అతనే ఫ్రెండ్స్ తిట్టారో మరి ఏమైందో మళ్ళీ వచ్చి తీసుకుని ఆస్ట్రేలియా ఉన్నారు. చిన్న ఎవరో చిన్న సమస్య పరిష్కరిస్తాను కూడా తప్పి. నేను రిటైర్డ్ హెల్త్ మిస్ట్రెస్. ప్రస్తుతం నా వ్యాపకం సోషల్ సర్వీస్, ప్రొఫెసర్ రచనారాయణ. ఒంగోలు గురించి ఒకంత
అనే పుస్తకం రాశాను. ఇప్పుడు మళ్ళీ ఒంగోలు గురించి మరింత అనే పుస్తకం రాస్తున్నాను. దానికి నా స్టూడెంట్ హైకోర్టు లాయర్ అనే ఒక 50,000 స్పాన్సర్ చేసింది ఏదో పుస్తకానికి. మొదటి పుస్తకానికి ఇప్పుడు కనకదుర్గమ్మ ఈవోగా ఉన్న రామారావు గారు మొదటి పుస్తకానికి స్పాన్సర్ చేశారు. ఈ పుస్తకానికి నా స్టూడెంట్కి స్పాన్సర్ చేస్తుంది. ఇంకో పుస్తకం ప్రింటింగ్ రెడీగా ఉంది. అదేంటంటే కంపారిజన్ బిట్వీన్ ఫూలే అండ్ కందుకూరి వీరేశలింగం. ఉదయం ఒక మీటింగ్కి వెళ్తే సావిత్రిబాయి ఫూలే పోరాడింది 14 గంటలు షీస్ గ్రేట్, ఐ అగ్రీ, ఒప్పుకుంటాను. కానీ మనకు దగ్గరలో ఉన్న కందుకూరి వీరేశలింగం భార్య రాజలక్ష్మి గారు చెప్పుకోదగ్గ వ్యక్తి. కందుకూరి వీరేశలింగం విధవా వివాహాలు చెయ్యాలంటే అడుగడుగున ఆవిడ ప్రోత్సాహం అంటదన్న ఉన్నాయి. మొదటి వివాహం జరిపించేటప్పుడు ఆవిడ పుట్టింటి వాళ్ళు వచ్చారు. ఇదేం తప్ప విధవ వివాహం చేయడం అని చెప్పి నేను కాపురం చేయను వెళ్ళిపోతానే భార్య తల్లి భర్తను వేధించాను. ఒప్పుకోలేదు. నా భర్త చేస్తుంది మంచి కార్యం, మంచి పని, అటువంటి పనికి నేను అర్థం పడటం అనేది నాకు తగదు, చెయ్యను అవసరం. అలాగే అనాథాశ్రమం పెట్టాడు ఆయన, వితంతాశ్రమం. అక్కడ ఉండే వితంతువులకే ఆవిడ చదువు నేర్పేది. రేపు మీకు పెళ్లిగా వెళ్ళిపోతే అక్కడ మీ స్థితిగతుల నుంచి రాయాలి అంటే చదువు రావాలి కదని చెప్పి ఆ యాంగిల్లో వాళ్ళని ప్రోత్సహించి ముందుకు నడిపించింది. అలాగే విడోస్ మన గిరీశ్వర లాంటి వాళ్ళు సంఘంలో గిరీశ్వర మీకు కన్యాశుల్కంలో క్యారెక్టర్ లేడీస్ ట్రాప్ వేసేవాడు. ఆ గిరీశ్వర గారు నాటి వాళ్ళు ఎవరో విడోస్ని చేసి సెడ్యూస్ చేసేవాడు అపోతలేదు. ఆవిడ ఇచ్చేది కాదు, వాళ్ళకి దగ్గర ఉండి వాళ్ళ మంచి సంరక్షణ చూసి వాళ్ళకి పుణ్య పుణ్యాలు పోసేది. వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళిపోతే ఆ బిడ్డ నానే పెంచేది. అటువంటి సావిత్రిబాయి ఫూలేతో పాటు మనం కందుకూరి రాజలక్ష్మి గారి గురించి కూడా తప్పనిసరిగా మనం స్మరించుకోవాలి. గ్రామ కమిటీ వాళ్ళకి నా కృతజ్ఞతలు. ఆయన ఎక్కువ నాగేశ్వర వాళ్ళ నాన్నగారు చూశాను, పుల్లయ్య గారిని ప్రత్యేకంగా నాకు. మా ఊరంతా స్పీకర్ గా తయారు అనుకున్న ఈసారి వచ్చే లోపల ఈ హాల్ దానికోసం రెడీ అవుతుంది. అంటే మేడం గారిని మనం అక్కడే తీసుకొచ్చాం, కానీ ఇక్కడే తయారవ్వాలనే ఉద్దేశంతో ఈ హాల్ పైన ట్రైనింగ్ క్లాస్ కిందేమో ఈ మీటింగ్స్ చేసుకోవడానికి ఏర్పాటు చేశాం. కాబట్టి మౌనంగా ఉండే వాళ్ళంతా రేపు ఆమెలాగా మాట్లాడాలి. ఆమె వయసు చూడండి, ఈ వయసులో కూడా నేను ఆమెకి కాస్ట్ ఇచ్చేది తగ్గిందని యాక్చువల్గా మాట్లాడుతుంది. కాబట్టి మనకున్న సమయాన్ని మనం వాడుకోవడం జరుగుతుంది కాబట్టి అలాగే మీరు కూడా మాట్లాడడం ముందుకు వస్తే వాళ్ళతో కూడా మాట్లాడిస్తాం. ఇప్పుడు సంతోషపడుతున్నాం. మన ఒంగోలు టౌన్లో మంచి స్పీకర్ కార్పొరేట్ లెవెల్ అలా మాట్లాడలేరు ఉన్నోళ్ళు కూడా. ఒక విషయాన్ని సబ్జెక్ట్ చేసుకుంటే ఇంట్లో ప్రిపేర్ అయ్యి మనం మాట్లాడాలి అనే ఉద్దేశంతో వస్తుంది. ఆమెకి అభినందనలు చెప్పాలని చెప్పి మీ చెప్పడం ద్వారా చెప్పాలి. కోరుకొని ఆమె కూడా ఇందాక మాట్లాడింది. ఆమె కూడా మహిళలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం నేర్చుకోవాలి. మీకు ఇచ్చిన సమయాన్ని 6 నిమిషంలో కానీ 1 నిమిషంలో కానీ మీకు క్వశ్చన్స్ చెప్పుకోవాలి. ఇలా మహిళలు అంటే మనం చిన్నప్పుడు చూసినట్టయితే ఆడపిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత ఎప్పుడు పెళ్లి చేసి పంపిద్దామని ఆలోచనలో తల్లిదండ్రులు ఉంటారు. ప్రతి కుటుంబంలో కూడా ఆడపిల్లలకి ఒక బరువుగా భావించేవారు. ఎప్పుడైతే ఆడపిల్లని ఆ చుట్టుపక్కల వాళ్ళ రిలేషన్స్ లోనే ఇచ్చుకుంటూ వాళ్ళ పల్లెటూరు కానీ వాళ్ళ అమ్మాయి కూడా ఉంటుందనే ఉద్దేశంతో అక్కడికక్కడికి రిలేషన్ పెంచుకొని ఇస్తున్నారు. ఒక ఇంట్లో ఒక అమ్మాయి పెరుగుతుందంటే ముందుగా సెట్ చేసుకునేవాళ్ళు, ఇది సరైన వాళ్ళు ఎవరున్నారా మనవాళ్ళు అని చెప్పి.
అప్పటికప్పుడు మాట్లాడుకుని పెంచేసేవారు. కానీ ఇలా అలాంటి వాతావరణం లేదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ బాగా పెరిగిపోయింది. ఆడవాళ్ళు వాళ్ళకి ఏమైనా 30 సంవత్సరాలు వచ్చినా కూడా పెళ్లి చేసుకునే పరిస్థితి లేకుండా. ఎందుకంటే వాళ్ళు కూడా చేసింది ఆర్థికంగా మనం కూడా పరిపుష్టి కావాలి, ప్రతి రంగంలో మనం కూడా వెళ్ళాలి. అప్పుడు 2 ఇద్దరు కలిసి ఉద్యోగాలు చేసుకుంటే ఆ కుటుంబం అభివృద్ధి బంధంలో నడుస్తుందని చెప్పి వాళ్ళ ఆలోచన. అయితే కొన్ని దిక్కలు ఇది వివరిస్తుంది. ఎందుకంటే ఇతర జాబ్ హోల్డర్స్ వల్ల ఫ్యామిలీ డిస్టర్బ్ అయ్యి కొన్ని దిక్కల ఒకరికొకరికి విడిపోవడం జరుగుతుంది. అదే ఇద్దరు సంయమాన్ని పాటించి ఒకరికొకరు తోడుగా ఉండి ఒకరికొకరు సేవ చేసుకుంటూ అభివృద్ధి పదవులు నడిస్తే ఆ కుటుంబం 100 కాలం పాటు చల్లగా ఉంటుంది. అదేవిధంగా మహిళలు లేని రంగం లేదు. ఎందుకంటే ఆఖరికి సైన్యంలో కూడా మహిళలు చాలా ఎక్కువ. అమెరికాలో వేసినటువంటి ఇండియన్ మహిళ స్పేస్లో 6 నెలలు అక్కడ గడిపి రీసెర్చ్ చేసి మళ్ళా భూమి మీద రాలేదు. ఇవాళ మనోధైర్యంలో చూసినట్టు ధైర్యంలో చూసినట్టే మగవాళ్ళ కన్నా ఆడవాళ్ళు చాలా గొప్పవాళ్ళు, బలవంతులు. ఏదైనా కూడా వాళ్ళు టేక్ డెసిషన్ తీసుకుంటారు. మగవాడు కుటుంబం ఎలా పెంచుకోవాలా, పిల్లల్ని ఏ విధంగా చదివించుకోవాలా, ఇంట్లో కుటుంబాన్ని ఎలా చూసుకోవాలని ఆలోచనతో రోజు రోజుకి ఆందోళన చెబుతూ ఆరోగ్యరీత్యా అనారోగ్యం పొరవుతూ ఆ భార్య వాళ్ళకి ధైర్యం చెబుతూ మగవాడికి వెనక ఫ్యామిలీ నేను చూసుకుంటాను, మీ ఆరోగ్యం జాగ్రత్త చూసుకునే మహిళలు ఇలా చాలా మంది ఉన్నారు. ఈ మహిళల ప్రాధాన్యం అనేది ఇవాళ రాష్ట్రపతి పదవి కూడా మహిళలు వెళ్ళారంటే మనం అర్థం చేసుకోవాలి. మొన్నటిదాకా బ్రిటన్లో ప్రధానమంత్రి ఒక లేడీని చేసింది బ్రిటన్లో. అదేవిధంగా అమెరికాలో వైస్ ప్రెసిడెంట్గా ఒక లేడీ ఎన్నికైంది. కనుక ఆడవాళ్ళు ఇవాళ లేని రంగం లేదు, వాళ్ళు చూపని నైపుణ్యం లేదు. ప్రతి ఇతర వాళ్ళు ధైర్యంగా ముందుకు చదువుతున్నారు. ఇవాళ చూసినట్లయితే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని లేడీస్ని గవర్నమెంట్ తయారు చేస్తుంది. అంటే వాళ్ళు బలవంతం వాళ్ళ బలం ఏమిటో చూపిస్తారని చెప్పి సైన్యంలో కానీ ఏ పోస్టులో కానీ నేవీలో కానీ ఆడవాళ్ళు వారికి మీరు కనుక మీరు కూడా దీంట్లో భాగస్వాములు ప్రతి ఒక్కరు మాట్లాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కూడా 20 ఏళ్ళ నుంచి అన్నింటిలో పాల్గొంటూ తన కుటుంబ సహకారాన్ని అందిస్తున్నాను. ఆయన దగ్గర ఆయన యొక్క తీర్పు చెప్పుకున్నాను. ఇప్పుడు నాన్నగారు మేము రోజు వాకింగ్ చేస్తా చదవకుండా ఏం చేయాలి, రోజు ఏదో ఒకటి అనుకుంటాం. ఆ 20 సంవత్సరాల నుంచి ఏమేమి అనుకుంటున్నామో ఇవి రూపాన్ని దాచి అన్ని పార్టీలు కలుపుకొని మనం పనిచేయాలి. అట్లాగే మన మనలో కూడా టోటల్గా ఉంటున్నాం. ఇది ప్రజల యొక్క భాగస్వామ్యం, మహిళల యొక్క మనతో మన ఊళ్ళో ఉన్న కొంతమంది తాతలు ముందుకు రావడం, దీంట్లో మన రాజుగారి పాత్ర ముఖ్యంగా ఉంది. రాజుగారు మనం ఈ బిల్డింగ్లు ఈ కట్టాము, ఇది ఓకే, కానీ ఇంకా అసలు ప్రజల్ని చైతన్యవంతం చేయాలి. అంటే ముందు మహిళలు బయటకు వస్తే, మహిళలు చైతన్యవంతులైతే కానీ మనం ఇంకా ముందుకు పోవడానికి వద్దు. కాబట్టి ఈ ఉన్న మన ఇక్కడ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళందరినీ అవగాహన కల్పించి, ఇప్పుడు ఎవరైతే మన వాళ్ళు మాట్లాడుతున్నారో మిగతా వాళ్ళ చేత కూడా మాట్లాడించాలి. మేము కూడా ఇంతకు ముందు స్టేజీ మీద మాట్లాడాలంటే చాలా బెరుకు భయం ఉండేది. అట్లాగే చిన్నగా నేర్చుకొని అలవాటే. కాబట్టి మీరు కూడా పెద్దలకుంట అనే వాతావరణం, ఆ మాట ఆమెలో ధైర్యాన్ని నింపి, పెద్దలకుంట అంటేనే ధైర్యానికి మార్పు. ఆ ధైర్యంతో ఆమె పదాలతో ఎక్కడైనా సైకిల్ దొక్కుతూ ఉంటే కామెంట్ చేసేవాళ్ళు తెలియక కామెంట్ చేసిన ఎక్కడి నుంచి వచ్చింది అమ్మాయి ఆమె పెద్దలకుంట అంటే ఇంక మళ్ళీ మాట్లాడేవాళ్ళు. ఆయన దుర్వినియోగం చేయలే. ఆ మాట ధైర్యం అట్లాగే పెట్టుకొని మంచి స్పోర్ట్స్ రూపంగా ఎదిగింది. నేషనల్ స్టార్టింగ్ మంచి జాబ్లో ఉంది. చాలామంది ఆమెకు అవార్డులు చాలా డిపార్ట్మెంట్ ఇచ్చారు. మనకి ఒక మోడల్
మన వేదిక మీద కూడా చాలామంది ఆదర్శవంతంగా వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకని ప్రత్యేకంగా మహిళని గుర్తించి పట్టుకొని ఆమె అభివృద్ధి చెందించాలి అని అనుకుంటున్నారు? ప్రపంచంలో పనిచేసే వాళ్ళలో మగవాళ్ళు ఉన్నారు, కొద్దిమంది ఆడవాళ్ళు. చాలటం లేదు, మగవాళ్ళు చాలటం లేదు. చాలా దేశాల్లో జనాభా తగ్గిపోతున్నారు. ఉదాహరణకి జపాన్లో, ఫిన్లాండ్, ఇటలీ ఈ దేశాల్లో జనాభా మనుషులేమో పెద్దవాళ్ళు అయిపోతున్నారు, పనిచేయడం కొత్త బిడ్డలు పుట్టడం లేదు, గ్యాప్ వస్తా ఉంది. ఆ పెద్దవాళ్ళకి సర్వీస్ చేయాలి, చాలా ఖర్చు అవుతాం. ఉత్పత్తి చేయాలంటే షూట్ లేదు. వాళ్ళలో కూడా పని చేయనటువంటి మహిళలు ఇళ్లలోనే ఉంటే ఉత్పత్తి రాదు. మెదడు ఇద్దరికి ఒకటి, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మెదడులో లోపం లేదు. నువ్వు వాతావరణం కల్పించడంలోనే ఆ లోపం ఉన్నది. కనుక ఆ వాతావరణం కల్పించడం ఉదాహరణ మొట్టమొదటి తీసుకొచ్చిన వ్యక్తి రష్యా దేశానికి విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి లెనిన్. వాడు బజార్లోకి వచ్చారు, మాకు రొట్టె కావాలి, మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతుంది, దాన్ని ఆపండి. మహిళలు బయటకు వస్తే ఏం జరుగుతుంది అనుకున్నారు అందరూ. ఏడాది చూసి మగవాడు రావడం బయటకు వచ్చారు. నేషనల్ వైడ్గా స్ట్రైక్ జరిగింది, జారు ప్రభుత్వం పడిపోయింది. అంటే మహిళకి అంత శక్తి ఉన్నది, కదిలించే శక్తి ఉంది అని ప్రపంచం ముందు ఆ దేశం చూపించింది. అదే ఊపులో లెనిన్ ఏం చేశాడు అని అంటే అక్కడ సోషలిస్ట్ విప్లవం అనేది తీసుకొచ్చాడు. ఈ లెనిన్ సోషలిస్ట్ విప్లవం మనకేంటి, మనకేం వస్తుంది దాని గురించి తెలుసుకుంటే అని మనం అనుకుంటాం. నేను ఎంబీబీఎస్ చదివాను అన్నా, మన బయట ట్రాక్ ఉంది అన్నా, మనం కరెంటు ఈరోజు అనుభవిస్తున్నాము అన్నా, విశాఖ నుంచి ఇరువు చెప్పుకొని ఈ బిల్డింగ్ పట్టుకున్నామన్నా వాడకుండా ఆ రష్యా మనకి సహాయం చేసింది. రోగశిలోకి మన వాళ్ళు ర్యాకెట్ పరిజ్ఞానంతో ప్రవేశించాడు అని అంటే ఆ రష్యా మనకు సహాయం చేసింది. మనం వాడే ప్రతి పారాసిటమాల్ బిళ్ళ, జ్వరం బిళ్ళ, ఒళ్ళు నొప్పుల బిళ్ళ, యాంటీబయాటిక్ రష్యా వాడు మనకు నేర్పించాడు. అంటే ఈరోజు మనం పీల్చేటటువంటి ప్రతి ఊపిరిలో రష్యా యొక్క పాత్ర ఉంది. అందుకని మనం తలుచుకుంటున్నాం రష్యాని. ఎప్పుడు స్వతంత్రం వచ్చినప్పుడు అన్ని దేశాలు తిరిగాడు, అడుక్కున్నాడు, మాకు టెక్నాలజీ ఇవ్వండి, డబ్బులు ఏంటి, మా దగ్గర పెట్టుబడులు లేవని. ఎవరు సహాయం లేదు, రష్యా కూడా చేశారు. మన మీదకి యుద్ధానికి అమెరికా వాడు ట్యాంకర్ పంపిస్తే, ఓడల్ని పంపిస్తే రష్యా వాడు మనకు అండగా నిలబడి దాన్ని అలగొట్టు. అది రష్యా యొక్క పాత్ర. ఈ లెనిన్ ప్రైమ్ మినిస్టర్ అయినాక మహిళలకి విముక్తి ఎలా కలిగించాలి అని ప్రపంచానికి చూపించాడు. ఏం చేశాడు? మహిళ టైం అంతా కూడా వంటగదిలో గడుస్తూ ఉంది, ఈమె వంటగది నుంచి విముక్తి చేయాలి. ఎలా? పెద్ద పెద్ద మెస్సులు పెట్టాడు, అన్ని సౌకర్యాలు అందులో ఉన్నాయి. నువ్వు ఇంటి దగ్గర ఏం వండాల్సిన పని లేదు. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి ఇంటి పని చేయాలి అని చెప్పాడు, నిబంధన వాళ్ళకి విధించాడు. ఇప్పుడు మగాయన నీళ్లు కొని కుర్చీలో కూర్చుంటే టీవీ రిమోట్ పెట్టుకొని ఆన్ చేసుకుని పేపర్ చదువుకుంటుంటే ఆడవాళ్ళు పని చేస్తూ ఉంటారు. అది చెల్లదు, ఇద్దరు పని చేసుకోండి. మీకు వంట పని అనేది భారంగా ఉంది కాబట్టి నేను మెస్సులు అరేంజ్ చేశాను. మీరు ఎక్కడా కూడా ఉద్యోగానికి పోయేటప్పుడు వంట చేసుకొని అంత కష్టపడాల్సిన పని లేదు, మెస్సు చూసుకొని రావాల్సిన పని లేదు. నేరుగా కొట్టి ఆ మెస్సులోనే తినండి. మరి బిడ్డలకంటే బిడ్డలు ఆలనా పాలన చూసేది రోజు. మేము ఇద్దరు ఉద్యోగానికి వస్తే బిడ్డ ఆలనా పాలన చూసేదానికి మనకి లెక్చర్స్ అని అంటాం.
ఆ క్రచెస్ అనేది అమెరికాలో ఒక కుటుంబంలో భార్యాభర్తలు పనిచేస్తే ఒక చేతులు దాన్ని కట్టాలి. $1500 $2000 కట్టాలి. అందుకని ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇక్కడ నుంచి అమ్మా నాయల్ని 6 నెలలు ఉండండి అని వీసా ఇచ్చి తీసుకొని పోతున్నారు. టికెట్లు కొని ఆడ వేసుకుపోతున్నారు. అది మిగులుతుంది వాళ్ళు. లెనిన్ ఇవన్నీ గమనించి ఈ క్రచెస్ అనేది ఫ్రీగా తయారు చేశారు. అంటే ప్రసవం అయిన తర్వాత 1 సంవత్సరం దాకా సెలవు ఇప్పించాడు. మెటర్నిటీ లీవ్, పూర్తి జీతం ఇప్పించాడు. క్రచెస్ ఏర్పాటు చేశాడు. భర్త కూడా 6 నెలలు సెలవు ఇప్పించాడు, మెటర్నిటీ లీవ్. మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఈ మెటర్నిటీ లీవ్, ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా అక్కడ చూసి నేర్చుకున్నాం. వాళ్ళని చూసిన తర్వాతనే 1920లో ప్రపంచంలో అన్ని దేశాలు మేము కూడా ఇట్లాంటివి జరుపుకుంటామని మహిళా దినోత్సవాన్ని డిక్లేర్ చేశారు. మనకేం కావాలి, ఈ దినోత్సవాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఏం కావాలి అని అంటే ఆడ మగ సమానం అని రాజ్యాంగం ఉంది, అది అమలు చేయండి అని అడగాలి. ఎక్కడ అమలు కావడం అంటే నువ్వు ఉద్యోగానికి పోయినప్పుడు నీకు ₹100, మగవాడికి ₹130. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఇది డిమాండ్ రావాలి. నాకు ఉద్యోగం వస్తే చాలు అనే దగ్గర ఉన్నాం మనం. ఆడ మగకి 8 గంటల పనో 6 గంటల పనో అయితే ఇద్దరికి సమానంగా చెప్తున్నాయి. ఆ డిస్క్రిమినేషన్ ఉండకూడదు. మనల్ని పరిపాలించిన బ్రిటన్లో మనకు 47వ స్వాతంత్రం వస్తే మన ఓటు హక్కు 51 ఇచ్చుకున్నాం. కానీ అప్పటికే బ్రిటన్లో ఓటు హక్కు లేదు ఆడవాళ్ళు. చాలా ఆశ్చర్యం. మనకంటే ఇంగ్లీష్ చదువు బ్రహ్మాండంగా చదివారు, ధనికులు మనల్ని పరిపాలించారు. కానీ వాళ్ళకి ఆడవాళ్ళకి ఓటు హక్కు లేదు. ఆ తర్వాత ఇచ్చారు వాళ్ళు ఓటు హక్కు. కనుక వాళ్ళకంటే మనం మెరుగు ఆ విషయంలో. ఎందుకని ఆడవాళ్ళని 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారు అని అంటే ఆస్తి, ప్రపంచంలో ఉండే ఆస్తి అంతా ఎవరి పేరు మీద ఉందంటే 99 వంతులు మగవాడి పేరు మీద ఉంది. 1 వంతు ఆస్తి మాత్రమే ఆడవాడి పేరు మీద. ఈ ఆస్తి సమానము అని మనకి చట్టం చెబుతుంది, కానీ అమలు జరిగేటప్పుడు అది జరగడం లేదు. కొడుకైనా కూతురికైనా సమాన ఆస్తి ఉంది. ఆడవాళ్ళందరికీ సమానమైనటువంటి ఆస్తి ఉందని 2004 నుంచి ఒక చట్టం ఉంది. కానీ అమలు జరిగేటప్పటికి ఏదో విధంగా దాన్ని సర్దుబాటు అవుతాం. ఇది అడగాలి. నాకు ఒక రవికి పెడితేనో చీర పెడితేనో కుడుము ఇస్తే పండుగ చేసుకోవడం కాదు. కీలకమైన విషయాలు ఈ 2. సమాన పనికి సమాన వేతనం ఉండాలి, ఆస్తిలో సమానమైనటువంటి వాటా ఉండాలి. ఈ 2 కీలకమైనటువంటి అంశాలు. 3వది లింగ వివక్షత. నువ్వు బయటికి పోతే నిన్ను ఎగాదిగా చూసేటటువంటి ఆ చూపు పోవాలి. ఈక్వల్. ఆమె ఏం బట్టలు ధరించింది, ఎలా నడిచింది, ఆమె ఏం తింటుంది, సైకిల్ మీద వచ్చిందా స్కూటీ మీద వచ్చిందా నీకు అనవసరం. ఆమెని మగవాళ్ళతో సమానంగా చూడు. ఒక కేసులో ఒక బిడ్డని రేప్ చేస్తే 12 మందికి యావత్తు ఒక కారాగార శిక్ష పడింది. గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళందరినీ రద్దు చేయించింది ఆ శిక్షణ. వాళ్ళు బదాల్లో తిరుగుతున్నారు. నువ్వు ఏమని దానికి సంకేతం ఇచ్చావనంటే ఆడవాళ్ళు ఎవడంటే వాడు రేపు చేసుకోవచ్చు, నేను రక్షణగా ఉంటాను అని అర్థం వస్తుంది. మళ్ళీ సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని వాళ్ళని లోపల పడేసింది. ఈ రకంగా సుప్రీంకోర్టు ఎందుకు ఆలోచించింది? మహిళల నుంచి ఒత్తిడి ఉంది. నువ్వు ఒత్తిడి లేకుండా ఉంటే యథేచ్ఛగా జరుగుతుంది ఈ పరిపాలన. కనుక ప్రెషర్ పెట్టాలి, అడగాలి. అడిగే దగ్గర సంఘటితంగా ఉండాలి. ఒక చిన్న సంఘటన జరిగిందని ఆయన వెలివేయకూడదు.